हरि ओम। अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, గోదా ధనుర్మాస వ్రతంలో 4వ రోజు పాసురాన్ని అమ్మవారికి విన్నవించాం. అమ్మవారు 4వ రోజు ఆళిమళై కన్నా అని చెప్తున్నారు. నిన్నటి రోజున ఓంగి యులగళంద ఉత్తమన్ పేర్పాడి ఉత్తముడైన పురుషుని యొక్క నామ సంకీర్తన చేసి ఆచార్యునిగా ఎన్నుకొని మనం ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాం అని చెప్పింది ఆండాళ్ గోపిక. నిన్నటి రోజున అది మనం చెప్పుకున్నాం. ఆచార్యులు ఎలా ఉంటారో కూడా చెప్పింది. ఈరోజు అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు రేపల్లెలో? ఈ భూమి మీద, ఈ భూమండలం మీద ఈటి బాధలు అనేవి ఉన్నాయి. ఆ ఈటి బాధలు పోవడం కోసం చేస్తూ ఉన్నారు. పశువులకి గ్రాసం కూడా కరువైపోయింది అని కదా వీళ్ళు అనుకున్నారు. ఎప్పుడు వస్తుంది మనకి కరువు కాటకాలు అనేది? ఎప్పుడు వస్తాయి మనకి? ఏ సమయాల్లో మనకు అవి వస్తాయి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. ఎలాగనంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నాద్భవంతి భూతాని, ఏవైనా సరే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. ఏవైనా కావచ్చు. అవన్నీ కూడా దేని మీద ఆధారపడి జీవిస్తున్నాయి? అవన్నీ కూడా ఆహారం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఆహారము అనేది లేకపోతే జీవనము అనేది కష్టమైపోతుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నాద్భవంతి భూతాని. ఆహారం తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నవన్నీ కూడా జీవరాశులు పెరుగుతూ ఉన్నాయి. ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాదన్న సంభవః. మనకి వర్షం పడితేనే కదా ఆహారం, పంటలు బాగా పండేది. ఆ వర్షం పడాలి అని చెప్పి కోరుకుంటోంది ఆండాళ్ గోపిక ఈరోజు. ఆ వర్షం పడితే మనకి సమృద్ధిగా వర్షం పడాలి. వర్షం ఎలా పడాలి అనేది కూడా చెప్తోంది. ఎలాగ పడాలి అనంటే, ఆళిమళై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய்கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்ன திரிந்து தாளாதேசாங்க முதைத்த சிரமளை போல் வாளி உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిలిందేలో రెంబావాయ్. 4 రోజులు అయిపోయింది, వ్రతం మొదలైపోయింది.
ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఆ వ్రతంలో జాయిన్ అయితే మేము కూడా ఈ వ్రతంలో చేరతామండి అని అనుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అనేది ఈ వ్రతానికి లేదు. ఎప్పుడు మనం శ్రీకృష్ణుని గోదాని కొలిచే వ్రతంలో చేరాలి అని అనుకున్నారో ఏ రోజైనా చేరచ్చు. ఈ వ్రతంలో ఆ సౌలభ్యం ఉంది. సత్యదేవ వ్రతం ఉంది. సత్యదేవ వ్రతంలో పూజ మొదలైపోయిన తర్వాత వచ్చి మనం వ్రతం చేసుకోవడానికి అన్నీ సంసిద్ధం చేసుకున్నాం అనుకోండి. పంచామృత స్నపన, తర్వాత మళ్ళీ అంగపూజ, ఆ అంగపూజ తర్వాత అష్టోత్తర పూజ, అష్టోత్తర పూజ తర్వాత కథలు. అయ్యో అయ్యో ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి గబగబా మనం ఆ పూజలన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ధనుర్మాస వ్రతంలో ఇంకొక 4-3 రోజులు అయిపోయిన తర్వాత అయినా సరే మనం ఈ వ్రతంలో చేరచ్చు. ఈ వ్రతానికి ఆ సౌలభ్యం ఉంది. ఎలాగా అంటే ఆండాళ్ గోపిక ప్రతి పాసురంలో కూడా ఏలో రెంబావాయ్ అని చెప్పి, ఇది ఈ తిరుప్పావైకి మకుటం ఏది అని అంటే రెంబావాయ్, వచ్చి చేరండి, వీళ్ళు మాత్రమే ఈ వ్రతం చేయాలి అనేది లేదు. వ్రతం చేద్దాము, భగవంతుని దగ్గరికి చేరదాము అనే త్వర ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏ సమయంలో అనిపించినా సరే మనం ఈ వ్రతంలో వచ్చి చేరచ్చు. ఏలో రెంబావాయ్ అని చెప్తుంది. ఈరోజు వర్షదేవుడైన పర్జన్యుణ్ణి ఆండాళ్ గోపిక ప్రార్థిస్తుంది. ఎలాగో అనంటే ఆళిమళై కన్నా ఒండు నీకై కరవేల్ అని చెప్తుంది. గంభీరమైన స్వభావము కలిగి విశాలమైన నీ ఔదార్యమును, ఉదారతను బాహువులతో, అంటే విశాలమైన సుందరమైన బాహువులతో శంఖ చక్రాది ఆయుధాలు ధరించి నీలి మేఘశ్యాముని వలె, అంటే శ్రీకృష్ణుడు మేఘవర్ణం అని చెప్పుకుంటాం కదా, అలాంటి నీలి మేఘవర్ణముతో వర్షం కురవాలి. ఆ వర్షం ఎలా కురవాలి? ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు వర్షం కావాలంటున్నారు కదా, కురిసేస్తాను అంటే కుదరదు. సముద్రం లోపలికి వెళ్ళి, పైన సముద్రం దగ్గరికి వెళ్ళి కాదు, సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఆ బాటం అడుగు కనిపించేలాగున ఆ నీటిని మొత్తాన్ని కూడా తాగేసి మనం చక్కగా కడుపు నిండా భోజనం చేసినప్పుడు ఎలాగైతే త్రేంపుతామో అలాగ నీరన్నింటినీ తాగిన తర్వాత బొజ్జ నిండా నీరున్నాయి అనేలాగున తేపి, అప్పుడు ఒక చక్కగా ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ మెట్లు చాలా నిదానంగా ఎలాగైతే ఎక్కుతుందో, తన బొజ్జులో ఉన్న బాబుని రక్షించుకోవాలి అనే విధానంగా ఎలాగ ఎక్కుతుందో, నీవు ఆ నీటిని అన్నింటినీ తాగి అంత గాంభీర్యంగా చక్కగా అలా నీలి మేఘం చాలా భారంగా పైకి చేరి వర్షించాలి అని చెప్తోంది ఆండాళ్ గోపిక. మనకి మేఘాలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక్కొక్క వైపున మేఘాలు పట్టినప్పుడు ఇది కురిసేదా కురవందా, ఇది మబ్బులో తేలిపోతుందా ఉంటుందా, ఇవి మన పెద్దవాళ్ళు బాగా చెప్తారు. వర్షం మబ్బు పట్టుకొస్తుంది అని చెప్పి, ఆ మబ్బు ఎలాంటిది అని అంటే దాని క్వాంటిటీని ఇక్కడుండి చెప్తారు. వర్షం బాగా పడుతుంది, నల్లగా పట్టుకొచ్చింది మేఘం అని అంటే అదే చెప్తోంది ఆండాళ్ గోపిక. నీలి మేఘము అంటే ఆ మేఘాన్ని చూస్తే ఇది బాగా వర్షిస్తుంది అనేలాగున రెడీ అవ్వాలి. అంటే అంత బాగా వర్షం పడుతుంది అనేలాగున
నువ్వు ఈ నీటిని తాగాలి. ఏ నీటిని? సముద్రంలో నీటిని. సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. కానీ మనకి వర్షం నీరు ఎలా ఉంటుంది? రుచి లేకుండా తీగా ఉండు వర్షం నీరు. రుచి లేవు, స్వచ్ఛతగా ఉంటుంది. తాగడానికి స్వచ్ఛతగా ఉందని మనం నీళ్లు తాగడానికి అంటే నీళ్లు ఒకవేళ మనం వర్షం నీళ్ళు పట్టుకుని టేస్ట్ చేస్తే మంచు ఎలాగైతే కరిగితే నీటి వాటర్ టేస్ట్ ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఏది? వర్షం నీరు కూడా. అలాగా సముద్రంలోకి వెళ్ళాలి, చక్కగా నీరు తాగాలి. తర్వాత ఎలాగ వర్షించాలో తెలిసినా సుదర్శనుని వలె వర్షించాలి. ఎక్కడ పడితే ఎలా పడితే అలా వర్షం కురవమన్నారు అంతే కదా. మీరు కొంతమందికి మనం పని చెప్పామనుకోండి, ఆ పని మీరు చేయమన్నారు మేము చేసాం అన్నట్లు చేస్తారు. అంటే వారు అంత మటుకే విన్నారు, అంత మటుకే చేస్తారు. అలాంటి ప్రమాదం ఏమన్నా వస్తుందేమోనని ఎలా వర్షించాలో కూడా చెప్తోంది ఆండాళ్ళకు. ఎలా వర్షించాలో తెలిసిన స్ఫుర సహస్రారి, మనకి పంచాయుధ స్తోత్రంలో ఉంది కదా, స్ఫుర సహస్రాది శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్ఫురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్థా నిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. గంభీరంగా ఉండాలి, మేఘం గంభీరంగా ఉండాలి, అది ధ్వని కూడా చెయ్యాలి. తం పాంచజన్యం ఎలాగ గంభీరంగా తెలుసా? స్వామివారి చేతిలో శంఖము ఎలాగైతే విష్ణోర్ముఖోత్తానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత, ఆ ధ్వని స్వామివారి చేతిలో ఉన్న శంఖం ఎలాంటి ప్రణవధ్వనిని చేస్తుందో మనకి మేఘం అలా గర్జించాలి. స్వామివారి శంఖం ఊస్తే మనకేమనిపిస్తుంది? ప్రణవం మంచిది కదా, ఓంకారం. ఓంకారం అనగానే ఆ శంఖం ఊదుతుంటే చాలా హాయిగా ఉంది అనిపిస్తుంది. మరి ఆండాళ్ గోపిక గర్జించాలి అని చెప్తోంది కదా, శంఖం గర్జిస్తుందా? శంఖం ధ్వని చేయటం ఒకేలాగా చేస్తుంది. స్వామివారి అన్నీ కూడా రెండు రకాలుగా ఉండవండి. అవి ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా అన్నీ అలానే వర్క్ చేస్తాయి. కానీ రిసీవ్ చేసుకునే మన బ్రెయిన్ ఉంటుంది చూసారా, ఆ బ్రెయిన్లో ఉన్న స్థితికి అది ఒకళ్ళకి భయం కలిగిస్తుంది, ఒకళ్ళకేమో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భయం ఎవరికి కలిగిస్తుంది అని అంటే ఆ ధ్వనిని రిసీవ్ చేసుకోవడం అనేది వాళ్ళకి, ఎవరికైనా సరే ప్రణవం అదే పనిగా ఓం అని చెప్పి మనం ధ్వని చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం హోమం చేసేటప్పుడు అనేక రకాల శబ్దంతో హోమం చేయిస్తూ ఉంటారు మన గురువుగారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ప్రణవం బూదుతూ ఉన్నట్లు ఆ ఓంని, ఆ ధ్వని పలుకుతున్న దానిలోనే నారాయణ శబ్దం పలికిస్తారు. అది మనందరికీ కూడా పరిచయం ఉన్నది. అది మనకి బాగుంది అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఎలాగనిపిస్తుంది అనంటే, సౌండ్ వినలేని వాళ్ళకి అది ఆ శబ్దం కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. బా ఏంటి గోల, ఏంటి గొడవ అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో ఉన్న అరిషడ్ వర్గాలు వాళ్ళని అలా ప్రవర్తింపచేస్తుంది. అలానే ఇక్కడ శంఖంలా గర్జించాలి అని చెప్తుంది. ఎవరిని? పర్జన్యుండి. మేఘాలు గర్జించటం శంఖంలా గర్జించాలి అని చెప్తుంది. ఆ గర్జన విని
చక్కగా ఇప్పుడు ఈ రేపల్లిలో వర్షం పడాలి అని కదా అనుకుంటున్నారు. అబ్బా మేఘాలు నీలి మేఘాలు బాగా పట్టినాయి, ఉరుములు మెరుపులు కూడా బాగా వస్తున్నాయి. ఉరుములు వచ్చినప్పుడు ఏమంటాం మనం? ఎక్కడో పెద్ద వర్షం పడుతుంది, ఎంత పెద్ద ఉరుములు వచ్చినాయో, ఎక్కడో పెద్ద పిడుగు కూడా పడింది, పెద్ద ధ్వని వచ్చింది, ఇలా చెప్పుకుంటాం కదా. అలాగా ఈ భూమండలం అంతా కూడా తెలిసేలాగున గర్జించాలి. ఆ మెరుపుకి కూడా ఒక ప్రావీణ్యత ఉంది. అలా మెరుపులు రావడం వల్ల భూమిలో శక్తి వస్తుందట. ఆ ధ్వని వల్ల, ఆ మెరుపు ధ్వని వల్ల భూమిలో ప్రకంపనాలు కలిగి, ఆ ప్రకంపనాలలో ఒక శక్తివంతమైన భూమి తయారవుతుందట. అందుకు మనకి ఆ మెరుపులు, ఆ పిడుగులు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగ గర్జించాలి. అలా గర్జించటం, ఆ తర్వాత శంఖంలా చక్రంలా వర్షం పడాలి. సుదర్శనుడు ఎలా తిరుగుతాడో మనందరికీ తెలుసు కదా. సుదర్శనం అనగానే మొత్తం ఆల్రౌండ్ చుట్టేసినట్లు ఈ భూమండలం అంతా కూడా వర్షం. రేపల్లె వాసులు ఒక్కళ్ళే ఈ వ్రతం చేస్తున్నారు. ఈ రేపల్లెలోనే కరువు కాటకాలు ఉన్నాయి, ఈటి బాధలు ఉన్నాయి. ఈ ఈటి బాధలు ఉన్న ఈ రేపల్లెలో ఒక్కటి వర్షం పడితే కుదరదు. ఈ వర్షం ఎలా పడాలంటే ఈ భూమండలం మొత్తం పడాలి. భూమండలం అంతా కూడా వర్షం ఎన్నిసార్లు పడాలి? నిన్న అనుకున్నాం, నెలకి 3 వానలు పడాలి. అలా పడటం వల్ల భూమి సస్యశ్యామలం అవుతుంది. అదేంటి, వర్షం ఒక చోటు పడి ఒక చోటు పడకుండా ఉంటుందా? ఉంటుంది. మనందరికీ తెలుసు. మన ఊళ్ళోనే జూబ్లీ దాకా పడి ముందు వైపు పడకుండా ఉన్నవి కూడా చాలాసార్లు చూసాం. కొంతవైపు పడితే కొంతవైపు పడవు. అలాగ పడితే కుదరదు. అలా కాకుండా కొండల మీద పడిపోయి, లేకపోతే సముద్రాల్లో వర్షం పడి కొండల మీద పడి, లేదా ఈ గృహస్థు అంటే ఇళ్ల మీద పడి పొలాల్లో పడకుండా అలా ఉన్నా కుదరదు. ఎలాగ పడాలి మరి? మొత్తం అంతా కూడా అంటే సమృద్ధిగా ఉంది. వర్షం పడిన తర్వాత కొండలు, కోనలు, నదులు, పొలాలు అన్నిటిలోనూ కూడా వర్షం సమతుల్యంగా పడింది అన్నట్లు పడాలి. ఆ పడటం చక్రంలాగా పడాలి. మనకి చెప్తారు కదా, సహస్రారం చెప్తారు. చక్రం ఎలాగనంటే ఇలానూ ఉంటుంది, ఇలా రివర్స్లోనూ తిరుగుతుంది. ఆ తిరిగేది ఎక్కడ కూడా అంతా మొత్తం కవర్ చేస్తుంది. అలాగ కవర్ చేసేలాగన సుదర్శనుడిలాగా ఈ చక్రం ఈ వర్షం పడాలి. ఆ పడేది కూడా ఎలాగ ఉండాలో తెలిసినా, ధనస్సు నుంచి బాణాలు వదిలినప్పుడు అవి మింటి నుంచి అంటే ఆకాశం నుంచి భూమికి వర్షం వస్తుందా, భూమి నుంచి ఆకాశానికి వర్షం వెళ్తుందా? ఒకటే ధారలా ఉండాలి. పైనుంచి పడుతున్న వర్షం భూమికి చేరేదాకా ఒకటే ధారలా ఉండాలి. అలాగ పడాలి. అలా వర్షం పడాలి. పంచాయుధాలన్నింటినీ చెప్తుంది ఈ వర్షంలో ఉపయోగించి ఆండాళ్ గోపిక కదా. శంఖాన్ని చెప్పింది, సుదర్శనాన్ని చెప్పింది. ధనస్సు నుంచి బాణం వదిలితే ఎలాగైతే బాణం దూసుకుని పైకి వెళ్తుందో అలా పైన వదిలిన బాణంలాగా వర్షపు నీరు కిందికి చేరాలి. ఈ భూమండలం మొత్తం ఆ చేరే విధానం కూడా సుదర్శనంలా చేరాలి. అలాగ వర్షం పడాలి. అలా వర్షం పడితే అప్పుడు మేము చేసిన ఈ వ్రతానికి ఫలితం వచ్చింది అని భావిస్తాం. అందుకోసమే కదా వ్రతం చేస్తున్నారు. అలాగా ఈ పడేటప్పుడు నేను ఇంత మటుకే పడతాను. మనకి చెప్తారు వర్షం నమోదు చేసేటప్పుడు ఇన్ని సెంటీమీటర్లు పడినాయి, ఇలాగని చెప్తారు. అలాగ ఇంత మటుకే పడతాను అని అంటే కుదరదు. నీ ఉదారత చూపించాలి, నీ ఔదార్యం చూపించాలి. నీకై కరవేల్ ఒండ్రు నీకై కరవేల్. నీ ఔదార్యాన్ని ఏ మాత్రము తగ్గించుకోవద్దు, ఏ మాత్రము తగ్గించుకోవద్దు. ఎలాగో తెలుసా, నీ ఔదార్యము
చాలా విశాలమైన బాహువుల నుండి, సుందరమైన విశాలమైన బాహువుల నుండి శంఖధ్వని సుదర్శనుని వర్షింపచేసినట్లుగా నీ ఔదార్యాన్ని తగ్గించుకోకుండా మాకు వర్షాన్ని ఇవ్వాలి అని చెప్తుంది. ఏంటి ఔదార్యం అంటే? ఔదార్యము ఉదారతని మాత్రం తగ్గించుకోవద్దు. నీ ఉదారత తగ్గదు. ఎవరికైనా ఒకళ్ళకి ఉదారము ఉంది అని అంటే అది తగ్గదు. అది వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటుంది అంతే. ఉదారత అంటే ఏంటి? గాంభీర్యము, వైశాల్యము, పరిపూర్ణత, పరిపూర్ణ ప్రదాత, పరిపూర్ణముగా ఇవ్వాలి అవతల వాళ్ళకి అనిపించే లక్షణాలని ఉదారత అంటారు. వాళ్ళు ఇచ్చేది గంభీరంగా ఉంటుంది. వైశాల్యము చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ వరకే అనే ఒక ఇది ఉండదు. ఆ తర్వాత పరిపూర్ణమైన ప్రదాత అంటే పరిపూర్ణముగా అది ఇవ్వబడుతుంది అవతల వాళ్ళకి చాలినంతగా. అవతల వాళ్ళకి చాలినంతగా ఇచ్చేవాళ్ళు కాదు, అవతల వాళ్ళకి. అంటే ఎవరికి మనం ఇస్తున్నామో ఆ ఇచ్చే వాళ్ళకి అది నాకు చాలు అనేలాగా. ఇచ్చేవాడు ఇస్తూ ఉంటే ఎంతైనా తీసుకుంటారు అంటారు కదా. మంది కాకపోతే కాశీ దాకా అని చెప్తారు కదా. మంది కాకపోతే కాశీ దాకా దేకమని అని చెప్తారు కదా. అలాగా ఇచ్చే వాళ్ళకి ఔదార్యం ఉందనుకోండి. ఔదార్యం అంటే పరిపూర్ణంగా ఇవ్వాలి. ఒకళ్ళకి ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఇచ్చే వాళ్ళకి ఔదార్యం ఉంది. అలాగా నీ ఔదార్యాన్ని తగ్గించుకోవద్దు అని చెప్తోంది. ఎవరు? ఆండాళ్ గోపిక. ఎవరితో? పర్జన్యుడితో, అంటే వర్షదేవుడితో. ఈ ఉదారత అంటే ఏమిటి? ఇది ఎందుకు చెప్పింది? ఉదారత అంటే ఏంటి? ఉదారతకి గాంభీర్యం ఉంటుందట, వైశాల్యం ఉంటుందిట, పరిపూర్ణత ఉంటుందిట. ఈ మూడు కలిస్తేనే ఉదారత అవుతుంది. పూర్ణత్వము అంటే మనకి తెలుసు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే చెప్తాం ఈశావాస్యోపనిషత్తు. పూర్ణంగా అని చెప్తాం. అంటే అవతల వాళ్ళకి ఇది నాకు చాలు అన్నట్టు. ఇందాక సముద్రం నీటిలో లోపలికి వెళ్ళిపోయి ఇక నేను తాగలేను అని తేంపు వచ్చేదాకా తాగమన్నది కదా. అలాగే నువ్వు వర్షించడం కూడా అబ్బా చాలు వర్షం అనేలాగునా ఆయన్ని అలా వర్షించమని చెప్తుంది. ఉదారత, ఔదార్యము. నీ ఔదార్యాన్ని ఏ మాత్రము తగ్గించుకోవద్దు. ఇది కావాలి మనకి, అందరికీ కావాలి. ఇది ఎక్కువగా ఉన్న క్వాంటిటీస్. నిన్న ఒకటి చెప్పుకున్నాం మనం, వాత్సల్యము చెప్పుకున్నాం భగవంతుడి గురించి. వాత్సల్యం భగవంతుడికి మన పట్ల ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. అట్లానే ఈరోజు ఔదార్యము ఎందుకు చెప్పింది ఆండాళ్ గోపిక? వర్షం పడాలి అని చెప్తే సరిపోతుంది, ఎలా పడాలో చెప్తే సరిపోయింది. ప్రత్యేకించి నీ ఔదార్యము, నీ ఉదారతని తగ్గించుకోవద్దు అని చెప్తుంది. తగ్గించుకోవాల్సిన పని లేదు, నీ ఔదార్యాన్ని పూర్తిగా ప్రకటించు అని చెప్తుంది. ఏంటి ఆ ఉదారత అని అంటే, కొంతమందికి మాత్రమే ఉంటుంది అది. ఉదారత అనేది కొన్ని వీటిల్లో పదవుల్లో ఉన్న వాళ్ళకే. పదవులు అంటే రాజకీయ పదవులు కాదు, ఆచార్యులు, గురువులు, యతులు, స్వామిత్వం ఉన్న వాళ్ళకే ఈ ఉదారత అనేది. ఉదారతకి వెనకాల అవి చెప్పుకున్నాం కదా, అవి ఉంటేనే ఈ ఉదారత అనే ఒక పదం వస్తుంది. పరిపూర్ణత ఉండాలి, పరిపూర్ణ ప్రదాత, పరిపూర్ణంగా ఇస్తారు వాళ్ళు ఏమిచ్చి. వైశాల్యం అంటే విశిష్టమైన, అంటే అది మైదానం లాగా, అంటే వాళ్ళది ఆ వైశాల్యం పెరుగుతూ ఉంటుంది కానీ ఇంతే అని కుంచుకుని ఉండదు. నిన్న వామనమూర్తి కుంచుకుని వచ్చి తర్వాత తన విశాలతను చూపించారు కదా.
అలానే గాంభీర్యము, ఇవన్నీ మనకి ఆయన 3 అడుగులు అడిగినప్పుడు ఎలా ఉన్నారంటే చాలా ముచ్చటగా ఉన్నారు అని చెప్తాం. ముచ్చటలో కూడా గాంభీర్యంగా ఉన్నారు ఆయన. గాంభీర్యము, ఇవి 3 ఉంటాయట వాళ్ళల్లో. ఎవరిలో? ఆచార్యులు, గురువులు, ఇందాక మనం చెప్పుకున్న స్వామిత్వం కలిగిన యతులు, స్వామి. మనం ఎవరి దగ్గర ఉంటున్నామో వారిలా ఉండాలి అనే లక్షణాలు చాలా మటుకు అందరికీ ఉంటాయి. ఈ పంచాయుధాలు ఎవరి దగ్గర ఉంటాయి? స్వామి దగ్గర ఉంటాయి. కాబట్టి స్వామి దగ్గర ఉన్న వారందరికీ కూడా ఆ లక్షణాలు అవ్వాలి, ఉండాలి, ఉంటాయి. ఉంటేనే స్వామి ఉంచుకుంటారు. గురువులు ఎప్పుడు కూడా శిష్యుడికి శిష్యుల లక్షణాలు ఉంటేనే గురువుల దగ్గర ఉంటాం. ఈ ఔదార్యము అనేది ఎందుకు ప్రత్యేకించి చెప్పింది అని అంటే, చిన్న విషయంలో చెప్తాను. శంకరాచార్యుల వారు ఉన్నారు కదా, మనందరం కనకధారా స్తవం చదువుతాం. కనకధారా స్తవం చదవడానికి ముందు ఆ చరిత్ర మనందరికీ తెలుసు. ఆ చరిత్రలో ఏముంది అని అంటే, ఆ పెద్ద ఆమె తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉంది. ఎవరో చక్కగా ఒక శంకరాచార్యుల వారు యతి మన ఇంటి ముందుకి భిక్ష కోసం వచ్చారు. ఏవి పడితే అవి దానము, ధర్మము, వీటన్ని డెఫిషన్స్ తెలుసుకుని మాట్లాడదాం అనుకున్నాం కదా. భిక్ష కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేవు, కానీ ఒక ధర్మం అయితే ఉంది ఆమెకి. ఏంటి అని అంటే, ఇంటికి ఎవరైనా సాధువులు, గురువులు, ఆచార్యులు, దీక్ష చేసేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి ఇచ్చే పంపించాలి. పొదుగూకులు వస్తే ఏమి ఇస్తామండి? చిన్న పటికి బెల్లం పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు ఆ పటికి బెల్లం అయినా ఇవ్వచ్చు. ఏమీ లేవు అంటూ ఇంట్లో వెతికి అటుకులు మూటగట్టి పంపల కుచేలోపాఖ్యానంలో. అవి ఖర్చుతో కూడుకున్న పనులు కాదు, శ్రద్ధతో కూడుకున్న పనులు, అంతే. అలానే ఈ పెద్ద ఆమెకి సాధువులు ఇంటికి వచ్చారు, ఏదన్నా వాళ్ళు భిక్ష కోసం వచ్చారు, ఏమైనా ఇవ్వాలి కదా, ఏమీ ఇవ్వలేకపోతున్నానే, నా ధర్మం ఇక్కడ నేను నెరవేర్చలేకపోతున్నానే అని కించిత్ బాధపడింది. ఆ బాధని ఎవరు గ్రహించారు? ఆచార్యత్వం వహిస్తున్న శంకరాచార్యుల వారు గ్రహించారు. నేనేమి ఇవ్వలేకపోతున్నానని ఆమె కూర్చోలేదు. ఇంట్లో ఇంకేదైనా ఉందేమో అని ఎతుకుతూ ఉంది. ఎక్కడో చిన్న ఉసిరికాయ కనిపించింది, అది కూడా ఎండిపోయి ఉంది. తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె బాధని గ్రహించారు, ఆమె దానాన్ని గ్రహించారు, ఆమె ధర్మాన్ని గ్రహించారు. ఏం చేశారు తర్వాత? పరిపూర్ణంగా, విశాలంగా, పూర్ణత్వంగా తన ఉదారతని చూపించారు కదా. బంగారు ఉసిరికాయలను ఇచ్చారు. గురువులు ఎప్పుడూ అలానే ఉంటారు, వాళ్ళ ఉదారతని అలానే చూపిస్తారు. నీకు ఇంత మటుకే, నువ్వు ఇంత మటుకే అలా ఉండరు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే, వాళ్ళని నువ్వు గ్రహిస్తే, వాళ్ళు నీకు పరిపూర్ణంగా ఉపయోగపడతారు. అలానే మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు? ప్రతి చోట ఉన్నారు. మనం మామూలుగా చరిత్ర విషయం మాట్లాడుకుంటే మనందరికీ కొంచెం దగ్గరలో తెలిసింది తిరుమల కాబట్టి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా. ఆయనకి తొండమానుడికి వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవారు. ఏ అవసరం కావాలన్నా ఇస్తూ ఉండేవాళ్ళు. అలా నాకు స్వామి కనిపిస్తారు కదా, నాకు ఏదైనా కావాలంటే ఆయన శంఖ చక్రాలు కనిపిస్తారు కదా,
వచ్చి నాకు అవి సహాయం చేస్తాయి కదా అని చెప్పి ఆయన మాటికి పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదారత వారికి ఉంది. ఎవరికి ఉంది? స్వామికి ఉంది ఉదారత. ఆయన ఎన్నిసార్లు అడిగినా పంపిస్తారు. ఆయనకి అసలు ఏమి తిందాక చెప్పాను కదా, ఆయన చేసే దానిలో ఏవి 2 రకాలు ఉండవు, ఒకటే ఉంటుంది. స్వామి ఎలా ఉంటారు, ఆచార్యులు గురువులు కూడా అలానే ఉంటారమ్మా. వాళ్ళు ప్రతి నిమిషము ప్రతి దాంట్లోనూ కూడా స్వామిత్వాన్నే ప్రకటిస్తారు. స్వామిత్వంకి దగ్గరగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటారు. మనకి దగ్గరగా ఉన్నామా లేదా కాదు, స్వామికి దగ్గరగా ఉన్నామా లేదా అని. ఆ పూర్ణత్వంలోనూ ఆ విశాలతలోనూ వాళ్ళు అసలు ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళకి ఆ ఉదారత అనేది వాళ్ళలో ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, కొంతమందికే ఆ పదాలు వర్తిస్తాయి. ఔదార్యము, ఉదారత ఇలాంటివన్నీ కూడా కొంతమందికే. అవి పరిపూర్ణంగా ఎవరి దగ్గర ప్రకాశిస్తాయి అని అంటే ఆచార్యుల దగ్గర, గురువుల దగ్గర ప్రకాశిస్తాయి. వాళ్ళకి పరిపూర్ణంగా అంటే ముందు మనం చెప్పుకున్నాం, మనం వర్షదేవుడైన పర్జన్యుడిని ఎక్కడికి తీసుకెళ్ళమని, ఏ నీటిని తాగమన్నారు? సముద్రంలో నీటిని తాగమన్నారు. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయి అనుకున్నాం, కానీ వర్షం కురిసేవి ఎలా ఉంటాయి? మనకి స్వచ్ఛతగా ఉంటాయి, చక్కగా తాగడానికి అనుకూలంగా ఉంటాయి. అయితేనే కదా నదిలో పడ్డా కూడా ఆ నది ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంటే పరిపూర్ణంగా ఉంది. అట్లానే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు అలానే వర్షిస్తారు మన దగ్గర, మనకి అలానే ఇస్తారు. మనకేం కావాలో అవన్నీ కూడా సుదర్శనుణ్ణి ఎలాగైతే కురవమని చెప్పిందో, మనకి ఏవి కావాలి అనేది ఉదారంగా ఇస్తారు వాళ్ళు. అన్ని ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి చెప్పక్కర్లేదు. ఇది కావాలి వీళ్ళకి అని ఇస్తారు, ఇది అవసరం అవుతుంది వీళ్ళకి అని ఇస్తారు. ఎప్పుడు జ్ఞానమేనా ఇచ్చేది వాళ్ళు? ఆ ఒక్క జ్ఞానంతో అన్నీ ఇస్తారు, ఏమేం కావాలో ఇస్తారు. శంకరాచార్యులు వారి జ్ఞానం ఇచ్చారా? ఐశ్వర్యం ఇచ్చారు. అక్కడ ఆమెకు అది కొరబడింది. జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది కాబట్టే ధర్మం నేను ఎలా ప్రవర్తింప చేసుకోవాలి అని ఆలోచిస్తాను. అలానే ఇంకొక చోట జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎలాగా? ఆయన చక్కగా వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉన్న సమయంలో గ్రామంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో ఎవరో ఒక ఆయన భక్తి కొలది ఒక ద్రవాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, తాగమని చెప్పి. ఆయన శుభ్రంగా తాగారు. వెనకాల శిష్యులు ఏమనుకున్నారంటే, గురుగారే తాగారు, మనం తాగితే ఏమైంది అన్నట్టు అనుకున్నారు. ఓహో, వీళ్ళకి ఇలా అర్థమైందా? భక్తి అనేది వాళ్ళు చూడలేదు, గురుగారు తాగారు కాబట్టి మనం కూడా తాగొచ్చు అని ఇలా అర్థం చేసుకున్నారు. వీళ్ళకి ఇక్కడ జ్ఞానం నేర్పాలి అని చెప్పి ఆ ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఒక కొలిమి ఉంది. ఆ కొలిమిలో ఐరన్ కాస్తూ ఉన్నారు. అంతే, ఐరన్ గట్టిగా కాకుండా ద్రవ రూపంలో ఉంది. ఆ ద్రవ రూపంలో ఉన్నది ఆయన ఏం చేశారు, అమ్మో శంకరాచార్యులు వారు ఇటు వస్తున్నారని చెప్పి అది కూడా ఆయన ఒక గ్లాసులో పోసి ఇచ్చారు. ద్రవం, ఐరన్ ద్రావకంగా అంటే నీటిలాగా కాగి ఉందంటే ఎంత వేడివేడిగా ఉంటుంది, ఎంత భయంకరమైన టెస్ట్ అది, మామూలు టెస్ట్ కాదు. అలాంటిది అది ఆయన గ్లాసులో పోసిచ్చారు. పోసిస్తే వెనకాల ఎవరు వస్తున్నారు? శిష్యులు వస్తున్నారు కదా, అది కూడా తాగారు ఆయన. మరి గురుగారు తాగారని అక్కడ తాగారు కదా, ఇక్కడ కూడా తాగాలిగా. అక్కడ జ్ఞానం నేర్పించారు. ఉదారత అంటే ప్రతి విషయంలోనూ ఉదారత ఉంటుంది. ఆ ఉదారతని మిస్ కొట్టుకోకూడదు. అంటే దాన్ని మనం ప్రతిదానికి వేరేలా ఉపయోగించుకుని, వేరేలాగా మాట్లాడి, వేరేలాగా ఏదో వాళ్ళకి అదే ఏదో ఇది ఉంది, మనతో వాళ్ళకి ఏదో అవసరం ఉంది, మనం లేకపోతే అని అంటే ఏదో ఒక మనకి అన్నీ కూడా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అలాగా ఈ పిల్లలకు వచ్చింది కదా, గురుగారు తాగారు మనం ఎందుకు తాగకూడదని. వాళ్ళకి జ్ఞానం నేర్పించారు కదా. అట్లానే అనేక విషయాల్లో మనం వేరేగానే ఆలోచిస్తాం, వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. అదే వాళ్ళ ఉదారత. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఓర్పు ఎంత ఉంటుందంటే మామూలుగా ఉండదు.
అంటే మన కన్న తల్లిదండ్రులకు కూడా అంత ఓర్పు ఉండదు. వీళ్ళని జ్ఞానంగా తయారు చేయాలి, ఐశ్వర్యంగా తయారు చేయాలి, వీళ్ళని అంటే ఇందాక అనుకున్నాం కదా పరిపూర్ణంగా తయారు చేయాలి. అవన్నీ కొన్ని కలిస్తేనే కదా పూర్ణత్వం వస్తుంది. ఇది ఒకటో రెండో ఉంటే కాదు, అన్నీ కలిస్తేనే పూర్ణత్వం వచ్చేది. అలాగా వాళ్ళు తయారు చేయాలని నిరంతరం వాళ్ళు కృషి చేస్తూనే ఉంటారు. ఎలాగా సుదర్శనుడిలా వర్షం పడమని చూసారా, అలాగా గురువులు కూడా ఎప్పుడు మనలో ఏది తక్కువ అవుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడు సాధన చేస్తూ ఉదారతను చూపిస్తూ ఉంటారు. అదే ఆచార్యులు మాకు అలాగ ఉపయోగపడాలి అని చెప్తుంది ఆండాళ్ గోపిక. అది మనం పదే పదే వేరేగా వాడుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడు ఒకే మాట 100 సార్లు అంటూ ఉన్నాం అనుకోండి, నెగిటివ్స్ ఎప్పుడూ కూడా మనం మాట్లాడాలి ఆచార్యుల వద్ద, గురువుల వద్ద, పెద్దల వద్ద, స్వామి దగ్గర అని అనుకోకూడదు. అట్లయితే శబరిలాగా అవ్వాలి అనుకుంటే అవలేవు. అసలు శబరికి ఎటువంటి అసలు అక్కడ ఏమీ లేవు, శబరి ఒక్కతే ఉంది ఆ వనంలో, మతంగ మహర్షి ఆశ్రమంలో. గురువు గారు అనే ఒక లక్ష్యంతో ఉందంతే. అవి చదువుతూ అవి వింటూ ఎందుకు ఉండాలనంటే మనకి వేరేగా వచ్చే ఆలోచనలు రాకుండా, నెగిటివ్స్ రాకుండా ఎప్పుడు ఒక మంచి భావాలు కలగడానికి అవి చదువుకోవాలి. అలానే ఇక్కడ ఎప్పుడు ఆయన కష్టపడకుండా తొండమానుడు వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఆగాము. అక్కడ మాటికి అడుగుతున్నారు. ఉదారత చూపించే వాళ్ళు చూపిస్తూ ఉంటే ఏముందిలే ఆయన దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెబితే ఆయనే చెబుతాడులే, అదిలే ఇదిలే అని మనం అనుకుంటాం. విషయాన్ని పక్కదోవ పట్టించేస్తే ఆయనది మర్చిపోతారులే అని మనం అనుకుంటాం. వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు ఇంత జ్ఞానం తెలిసిన వాళ్ళు వీళ్ళు ఈ ఉదారతని దేనికి ఉపయోగపెట్టుకుంటున్నారని ఎందుకు తెలుసుకోరు? దేనికైనా మంచిదానికే ఉపయోగపెట్టుకోవాలి కదా. అది కాదు, వేరేగా ఆలోచించి వేరేగా మాట్లాడుతూ వేరేగా ఉన్నామనే ఆలోచన కలిగింది అనుకోండి. ఇక్కడ తొండమానుడికి కలిగింది. అది ఏం కలిగింది అని అంటే, ఎప్పుడూ మనకి చెప్పాను కదా, రోజు దేవాలయానికి వచ్చినప్పుడు తీర్థం తీసుకున్నాక పాదుకాధారణ శఠారి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు? తల వంచి స్వామి పాదాలు మన తల మీద పెట్టుకుంటే ఎప్పుడు మనకు వచ్చేవి ఇక్కడే, తేడాలన్నీ ఇక్కడే వస్తాయండి. ఇంకొక వ్యక్తితో మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వచ్చే తేడాలన్నీ ఈ పైనే వస్తాయి. అందుకని రోజు మనం తీర్థం తీసుకున్నాక వెంటనే ఆ తల వంచేయాలి స్వామి దగ్గర. నేను దేనికి ఏది నిన్న చెప్పుకున్నాం కదా, మనం ఏది మనది? భూమి ఆయనది, ఆకాశం ఆయనది, మనలో ఉన్న ఆత్మ ఆయనది, మనం చేసే తపస్సు ఆయనది. ఇవన్నీ అయినప్పుడు దేనికి మనం మనది అని అనుకుంటున్నాం? నాది అని ప్రతి నిమిషము అనుకునే మనకి ప్రతిరోజు స్వామి దగ్గర తల వంచి ఆ శఠారి తీసుకోవడం వల్ల నాది ఏది లేదు అనే భావన ఒక రోజన్నా వస్తుందేమో అనే భావంతోనే గుడికి రండి అని చెప్తుంటారు. ఆయన ఏమనుకున్నారంటే, తొండమానుడు ప్రతిసారి శంఖ చక్రాలు ఇవ్వమని ఆయనకి యుద్ధం వచ్చినప్పుడల్లా ఈయన శంఖ చక్రాలను తీసుకుని వెళ్తున్నారు, యుద్ధంలో జయిస్తున్నారు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3వసారి ఇదేదో బాగుందిలే, నాకు ఆ స్వామి పంపిస్తారు, ఇక్కడ నేను గెలిచేస్తాను అనేది వచ్చేసింది. అంటే ఏమొచ్చింది? ఆయన ఉదారత ఈయనకి అహంకార చర్యగా తయారై, ఆహా ఏదో తేడా వచ్చింది. ఆర్తితో ఏమడిగినా ఇస్తారు ఉదారత, ఔదార్యం. లేదు, బాధతో ఏమడిగినా ఇస్తారు. కానీ మీకు ఇవ్వడమే ప్రధానం అన్నారుగా, ఎంత మటుకు ఇస్తారో చూద్దాం అనే ఒక ప్రశ్న మనలో బయలుదేరింది అనుకోండి. ఉదారత అనేది నీకు ఒక బిరుదు, ఆ బిరుదు కోసం నువ్వు ఏమైనా ఇచ్చేస్తావు కదా, కాబట్టి నువ్వు ఇస్తూ ఉండు, నేను అడుగుతూ ఉంటాను, నువ్వు ఇస్తూ ఉండు, నేను అడుగుతూ ఉంటాను, నువ్వు ఇవ్వలేని వాడివని నేను అనిపించుకుంటాను, నేను అనిపిస్తాను చూడు అనే ఒక పోటీతత్వమో, ఒక అహంకారమో, ఒక ప్రశ్న విధానమో మనలో బయలుదేరింది అనుకోండి, దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. ఏం చెప్పారు తొండమానుడికి శ్రీనివాసుడు? ఇక నా రూపం నీకు కనిపించదు, అయిపోయింది చరిత్ర. మనకి దగ్గరగా ఉన్నారు కదా అని ఆటే స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తే వెంటనే వాళ్ళు మన నుంచి వేరైపోతారు.
వారు వేరు, మనం వేరుగా కనిపింపజేస్తారు. అదే స్వామిత్వం. వాళ్ళ ఔదార్యాన్ని తగ్గించుకోలేదు, ఉదారతను తగ్గించుకోలేదు. స్వామి ఉదారత ఏమీ తగ్గలేదు. కానీ ఏం చెప్పారు? ఇక నుంచి నా రూపం నీకు కనిపించదు, శంఖ చక్రాలు నేను ధరించను. ఎందుకు శంఖ చక్రాలు స్వామికి లేవు అనంటే తొండమానునికి ఇచ్చాను. శంఖ చక్రాలు లేని స్వామిని మనం ఏమనుకుంటాం? ఆయన ఏమీ ఇవ్వలేదు, ఈయన కూడా తీసుకుపోయాడా అనుకుంటాం కదా, అనుకుంటాంగా. అలాగ చేస్తారు. అంటే ఉదారత అనేది వాళ్ళ స్వభావము అని చెప్పి అదేదో వేరేగా తీసుకుంటే ఆ ఉదారతని, వాళ్ళ ఉదారతని ఏం తగ్గించుకోరు, వాళ్ళ ఉదారత ఏమి కూడా తగ్గిపోదు. కానీ మనకి ఆ ఉదారతలో వేరేదేదో వచ్చింది అని తెలియచేస్తారు. పర్జన్యుణ్ణి ఆండాళ్ గోపిక నీ ఉదారత ఏమీ తగ్గించుకోవద్దు. ఎలాగడుగుతోంది? ఆర్తిగా అడుగుతోంది. నీకై కరవేల్, నీ సుందరమైన బాహువులలో ఉన్న శంఖచక్రాల వలె గర్జన చేస్తూ సుదర్శనుడి వలె వర్షాన్ని కురిపిస్తూ ఈ భూమండలాన్ని అంతా కూడా చక్కగా వర్షంతో సమృద్ధిగా పాడి పంటలతో ఉండాలి అని కోరుకుంటూ కన్నా అని చెప్పి ఆయనకి చెప్తోంది ఈరోజు ఆండాళ్ గోపిక. అదే మళ్ళా గురువులు, ఆచార్యులు, భగవంతుడు కూడా ఇలా ఉంటారు అని చెప్పి, వాళ్ళ ఔదార్యము, ఉదారత ఇలా ఉంటుంది అని చెప్పి గురువుల పట్ల మనం అంత సౌమ్యంగా ఉంటే వాళ్ళ ఉదారత ఎంత సౌమ్యంగా ఉంటుంది? ఇందాక చెప్పుకున్న కనకదార స్తవంలో ఉన్నంత సౌమ్యంగా ఉంటుంది. జ్ఞానం ఎలా నేర్పిస్తారు? ప్రాక్టికల్గా జ్ఞానం నేర్పిస్తారు. అలానే దాన్ని మనం వేరేగా తీసుకుంటే ఎలా ఉంటుంది? నాకు శంఖచక్రాలు నువ్వు తీసుకున్నావు అని చెప్పి నేను కనిపించను అన్నట్లు. ఒక స్వామి గురించో, ఒక గురువు గారి గురించో, ఒక ఆచార్యుడి గురించో చెప్తుంటే ఆ డెసిషన్ మొత్తం మీరు చదువుతూనో వింటూనో ఉంటే ఒకేలా ఉంటాయి వాళ్ళ ప్రవర్తనలు, ఏం మార్పు ఉండదు. ఇక్కడ స్వామిత్వంలానే అడుగుతోంది ఆండాళ్ గోపిక. పర్జన్యుణ్ణి వర్షం కురవమని చెప్తోంది. మనం ఆభిముఖ్య దశలో ఈ రేపటితో ఆభిముఖ్య దశ అయిపోతుంది. ఈ 4వ పాసురంలో మార్గళి తింగళ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వ్రతానికి కావలసినవేవో అన్నీ కూడా సమకూర్చుకునే వారందరినీ కూడా రిక్వెస్ట్గా, అంటే చాలా ఇదిగా అడుగుతోంది ఆమె ప్రతి వారిని కూడా. మేము ఈ వ్రతం చేస్తున్నాం, మాకు ఇవి కావాలి, మేము ఈ వ్రతం చేస్తున్నాం, మాలో ఇవి ఉండకూడదు, మేము ఈ వ్రతం చేస్తున్నాం, మేము ఈ నియమాలతో ఉన్నాం, మేము ఈ వ్రతం చేస్తున్నాం, మాకు బయట వాళ్ళందరికీ ఇది కావాలి, మా లోపల మా అంతఃకరణ శుద్ధికి ఇది కావాలి అని చెప్తుంది. రేపటి రోజున ఏం చెప్తుందో చూద్దాం, నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 రక్షమాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్షమాం. వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్షమాం. వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్షమాం. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈ సంవత్సరం ఈ ధనుర్మాస వ్రతంలోని
ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్ట్ టిటిడి తిరుమల తిరుపతి వారి సౌజన్యంతో ఈ ప్రవచనాన్ని చెప్పుకుంటూ ఈరోజు పాసురాన్ని విన్నవించుకున్నాం. రేపటి పాసురాన్ని రేపు అనుసంధిద్దామని చెప్పి తెలియచేస్తూ శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీహరి. ఓం శ్రీహరి. ఈరోజు మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మగారు 4వ పాసురం మనకి చెప్పారు. దానిలో నాకు బాగా నచ్చిన అంశం ఏది అంటే, ఆయనకి ఔదార్య గుణము ఎక్కువగా ఉండాలి అని చెప్పి గోదా గోపిక చెప్పారు అని చెప్పారు. అది పరిపూర్ణత్వము, వాత్సల్యము. దానిని ఆచార్యుడుతో పోల్చి శంకరాచార్యుల వారి గారి గురించి మనకి అందించారు. అది నాకు మనసుకి బాగా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఈ అంశం నాకు చాలా బాగుంది. ఓం శ్రీహరి.